Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. సత్యవ్రతునకు త్రిశంకుడను పేరు కలుగుటకు కారణము. భగవతి కృప వలన సత్యవ్రతునకు శాప విముక్తి కలుగుట. సత్యవ్రతుడు సశరీరుడై స్వర్గమునకు వెళ్ళుదునని పట్టుబట్టుట. వశిష్ఠుడు సత్యవ్రతుని శపించుట. హరిశ్చంద్ర కథ ప్రారంభము. సత్యవ్రతుని రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేసి నేను ప్రశాంత చిత్తుడనై అడవులకు వెళ్ళెదను. ఇలా చెప్పి రాజగు అరుణుడు మంత్రులను కుమారుని దగ్గరకు పంపించాడు. ఆ సమయమున రాజకుమారుని తీసుకురావాలనని పట్టుదలయే రాజునకు ఉండెను. అతని మనస్సులో సత్యవ్రతుని ఎడల అపారమైన ప్రేమ ఉప్పొంగుచుండెను. తరువాత మంత్రులు వెళ్ళిపోయారు. వారు రాజకుమారుడు మహాత్ముడకు సత్యవ్రతునకు నచ్చజెప్పి ఎంతో ఆదరముతో అయోధ్యకు తీసుకువచ్చారు. సత్యవ్రతుడు చాలా బలహీనుడయ్యనని అరుణుడు గ్రహించాడు. అతని శరీరమునందు మాసిన వస్త్రాలున్నాయి. పెరిగిన వెంట్రుకలు జడలు కట్టి ఉన్నాయి. అతడు చింతాకులుడై మిగుల భయంకరంగా కనిపిస్తున్నాడు. నేను నా కుమారుని వనములకు పంపి ఎంత నిష్ఠుర కార్యం చేసితనని రాజు ఆలోచించసాగాడు. నేను నిశ్చితముగా బ్రహ్మము నెరిగిన వాడను. నా కుమారుడు రాజ్యమును పరిపాలించుటకు అధికారము కలవాడు, గొప్ప విద్వాంసుడు. అట్టివానికి నేను ఈ గతి తెచ్చిపెట్టి తిని. రాజా, ఇట్లు మనస్సులో ఆలోచించిన తరువాత మహారాజగు అరుణుడు రాజకుమారుడగు సత్యవ్రతుని హృదయానికి హత్తుకున్నాడు. సముచితముగా ఓరడించి అతనిని తన దగ్గరనే ఒక ఆసనమున కూర్చుండబెట్టాడు. రాజకుమారుడు కూర్చునుటతోడనే నీతిశాస్త్ర పారంగతుడు విద్వాంసుడు రాజగు అరుణుడు బొంగురు బోయిన మాటలతో ప్రేమగా ఇలా చెప్పసాగాడు. అరుణుడు చెప్తున్నాడు, నాయనా, ధర్మమునందు నీ బుద్ధి దృఢమై ఉండునుగాక. నీవు పెద్దలను ఆదరించి సత్కరించవలెను. న్యాయముగా లభించిన ధనమునే నీ ధనాగారమున ఉంచుకొనవలెను. ప్రజలను సురక్షితంగా నుంచుటకు నిరంతరము నీవు కృషి చేయవలెను. ఎప్పుడునూ అసత్యమాడరాదు. నిందనీయమైన మార్గమున అడుగుపెట్టరాదు. శ్రేష్ఠులైన పురుషుల ఆదేశానుగుణముగానే నీవు కార్యములు చేయవలెను. తాపసులు నీ చేత సదా ఆదరింపబడుదురుగాక. దుష్టులైన దోపిడీదారులను అణిచివేయుము. ఇంద్రియములను నిగ్రహించి విజయమును పొందుము. కుమార, కార్యసాఫల్యము కొరకు సదా మంత్రులతో అవసరమైన రహస్య మంత్రాలోచన చేయవలెను. పుత్ర, రాజు అందరి ఆత్మగా భావింపబడును. చిన్న శత్రువును కూడా ఉపేక్షింపరాదు. వినమ్రుడైన మంత్రి కూడా శత్రువుతో కలిసి ఉన్నచో అట్టి వానిని నమ్మరాదు. శత్రువుని మిత్రుని అందరి ఎడల సర్వదా గుప్తచరులను నియమించవలెను. ధర్మమునందు ప్రగాఢ విశ్వాసం ఉండవలెను. ప్రతి దినము దానము చేయవలెను. వ్యర్థపు మాటలను పలుకరాదు. దుష్టులతో సహవాసం ఎప్పటికీ తగదు. రకరకములైన యజ్ఞములందు సంలగ్నుడై ఉండవలెను. మహర్షి గణములను సదా సత్కరించుచుండవలెను. స్త్రీలను, జూదగాండ్రను, నపుంసకులను ఎన్నటికి విశ్వసింపరాదు. వేటయందు ఆదరబుద్ధిని కలిగి ఉండుట సర్వదా నిషిద్ధము. జూదము, మదిరను సేవించుట, అశ్లీల గీతములు, వేశ్య వీటన్నింటికి దూరముగా ఉండవలెను. ప్రజలను కూడా దూరముగా ఉంచవలెను. సదా సర్వదా బ్రహ్మముహూర్తమున లేవవలెను. స్నానాదులు సకల నిత్య నియమముల నుండి నివృత్తుడవై విధిపూర్వకముగా పరమ ఆరాధ్యురాలు ఆద్యాశక్తి భగవతి జగదంబను పూజింపవలెను. దీక్షితుడవై భక్తితో ఆ దేవిని అర్చించవలెను. కుమార, ఈ పరాశక్తి చరణములను ఆరాధించుట వలననే జన్మ ఫలవంతమగును. ఒకసారి భగవతిని ముఖ్యముగా పూజించి ఆ తల్లి చరణోదకమును సేవించినచో మరలా పునర్జన్మ ఉండదు. జగత్తంతయు దృశ్యము. భగవతి జగదంబ ద్రష్టయును సాక్షియును. ఇట్లు భావభావితుడవై నిర్భయముగా స్థితుడవై ఉండుము. ప్రతిదినము చేయవలసిన నిత్యకర్మలను సమగ్రముగా చేయుము.
తరువాతనే సభలకు వెళ్ళుట, బ్రాహ్మణులను పిలిపించి వారితో ధర్మశాస్త్రములకు సంబంధించిన విషయములను అడగవలయును. వేదాంగములందు పారంగతులు ఆదరణీయులైన బ్రాహ్మణులను పూజింపవలెను. యోగ్యులు పాత్రులైన వారికి గోవులను, బంగారమును మొదలైన వాటిని దానముగా ఇవ్వవలెను. మూర్ఖుడైన బ్రాహ్మణుని ఎప్పుడునూ పూజింపరాదు. మూర్ఖుడైన బ్రాహ్మణునకు దానమునివ్వవలసి వచ్చినచో అతనికి భోజనముతోనే సరిపెట్టవలెను. నాయనా, నీ వెట్టి పరిస్థితుల యందును లోభవశమున ధర్మమును ఎప్పుడునూ ఉల్లంఘించరాదు. నీ వలన బ్రాహ్మణులకు ఎప్పుడునూ అవమానము జరగరాదు. బ్రాహ్మణులు భూదేవులు. భూమి మీద వారు సాక్షాత్తు దేవతలుగా పరిగణింపబడుదురు. అందువలన వారిని సన్మానించుటకు ప్రయత్నించవలెను. అది కోరదగినది. వారు క్షత్రియులకు తప్పక కారణభూతులు మరియును ఆదరణీయులు. ఇందులో సందేహము లేదు. జలము నుండి అగ్ని, బ్రాహ్మణుని నుండి క్షత్రియుడు, రాళ్ల నుండి లోహముల ఉత్పత్తి జరుగునని అంగీకరింపబడెను. ఇవి పరస్పర వైరము గలవి అయినను తమ కారణమునందే తామును లయమగుచుండును. అందువలన శుభమును కోరు రాజు వినయపూర్వకముగా విశేషముగా దానము చేసి బ్రాహ్మణులను సత్కరించవలెను. ధర్మశాస్త్రానుగుణముగా సదా దండనీతితో వ్యవహరించవలెను. న్యాయముగా ప్రాప్తించిన ధనమునే స్వీకరించవలెను. వ్యాసుడు చెప్తున్నాడు రాజా. ఇట్లు తండ్రి నచ్చజెప్పగా రాజకుమారుడగు త్రిశంకు చేతులు జోడించి ప్రేమతో తండ్రితో చెప్తున్నాడు. అతని గొంతు బొంగురుపోయి ఉంది. తండ్రి, ఇది సముచితమైనదే, నేనట్లే చేయుదును అని పలికెను. తరువాత మహారాజగు అరుణుడు వేదశాస్త్ర పారంగతులు, మంత్రాంగమునెరిగిన బ్రాహ్మణులను పిలిపించెను. అభిషేకమునకు కావలసిన సామగ్రినంతయు తెప్పించెను. మంత్రిమండలిని, సకల సామంతరాజులను ఆహ్వానించెను. శుభముహూర్తమున తమ కుమారుని శాస్త్రోక్తముగా రాజసింహాసనమును అధిష్ఠింపజేశాను. తరువాత తండ్రియగు అరుణుడు తన ధర్మపత్నితో పవిత్రమైన వానప్రస్థాశ్రమమును స్వీకరించెను. గంగానదీ తీరమున వనములకు వెళ్ళిపోయాను. అచ్చటతడు కఠినమైన తపస్సును ప్రారంభించెను. ఆయువు ముగియగానే వారు స్వర్గస్థులయ్యారు. దేవతలు కూడా వారికి స్వాగతం పలికారు. ఇంద్రుని సింహాసనము దగ్గరనే వారికి స్థానము లభించెను. అచ్చటి నుండి వారు నిరంతరము సూర్యుని వలె శోభలొలుకుతూ ఉన్నారు. రాజు జనమేజయుడు అడుగుతున్నాడు, ప్రభు, గురుదేవుడగు వశిష్ఠుడు మిక్కిలి కోపముతో సత్యవ్రతునకు శాపమిచ్చెనని కథాప్రసంగమున మీరు చెప్పి ఉన్నారు. దాని ఫలితముగా సత్యవ్రతుని యందు పిశాచత్వం ప్రవేశించెను. తరువాత అతడు ఆ పైశాచికత్వము నుండి ఎట్లు ఉద్ధరింపబడెను అనునదియే నా ప్రశ్న. శాపగ్రస్తుడైన ప్రాణి సింహాసనమున కూర్చొని అధికారమును కోల్పోవును. అతడు శాపము నుండి విముక్తి పొందుటకు ఎట్టి ఉత్తమ కార్యమును చేసెను. దానివలన అతనిని శాపముక్తిని చేయుటకు మునివరుడగు వశిష్ఠుడు సంసిద్ధుడయ్యనా? మహాత్మా, అతడు శాపముక్తుడైన కారణమును నాకు తెలపండి. నీచ స్వభావము గల పుత్రుని తండ్రి తన వద్దకు ఆదరముతో ఎందుకు పిలిపించుకొనినో స్పష్టము చేయండి. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, వశిష్ఠుని శాప ప్రభావమున సత్యవ్రతుని యందు పైశాచిక లక్షణములన్నీ వచ్చి చేరెను. అతడు అత్యంత కుత్సితుడు, మిగుల కురూపి, దుస్సహుడు, సకల ప్రాణులకు భయమును గొల్పువాడై ఉండెను. కాని అతడు భగవతి జగదంబను భక్తితో ఆరాధించసాగాను. రాజా, దేవి ప్రసన్నురాలగుటతోడనే అతని ఆకృతి యందు గొప్ప మార్పు వచ్చెను. అతడు దివ్య రూపముతో శోభాయమానుడయ్యను. అతని పైశాచికత్వము పూర్తిగా నశించెను. అతనిలో పాపము లేశమాత్రమంతైనను లేదు. భగవతి యొక్క అమృతముతో కూడిన దయ అతనికి లభించెను. దానివలన ఆ నరేశుని శరీరమందు అపారమైన తేజస్సు విలసిల్లుచుండెను. ఇంతేకాక భగవతి కృపతో వశిష్ఠుడు కూడా సత్యవ్రతుని ఎడల ప్రసన్నుడయ్యాను. తండ్రికి అతడు మిగుల ప్రేమపాత్రుడయ్యాను. తండ్రి మరణించగా ధర్మాత్ముడు రాజ్యమును పరిపాలించెను. అనేక యజ్ఞముల ద్వారా సనాతన స్వరూపి దేవేశ్వరి భగవతియగు జగదంబను పూజించెను. రాజగు ఆ త్రిశంకుని పుత్రుడు హరిశ్చంద్రుడు. అతడు మిగుల సౌందర్యవంతుడు. శాస్త్రములందు చెప్పబడిన సకల శుభలక్షణములు అతనిలో విద్యమానములై ఉండెను. త్రిశంకు కొంతకాలము తరువాత
తన కుమారుని యువరాజును చేసెను. మానవ శరీరముతోటే స్వర్గసుఖములను అనుభవింపవలనను కోరిక త్రిశంకునిలో అధికమగుచుండెను. అప్పుడు ఆ రాజు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. విధి విధానముగా మహర్షికి ప్రణమిల్లాడు. ప్రేమను ప్రదర్శిస్తూ చేతులు జోడించి చెప్తున్నాడు. త్రిశంకు చెప్తున్నాడు: సకల మంత్ర రహస్యములను ఎరిగిన మహానుభావ, బ్రహ్మపుత్రుడు వగు తపస్వి, మీరు ప్రసన్నులై దయతో నా ప్రార్థనను వినుడు. ఇప్పుడు నేను స్వర్గసుఖములను అనుభవింపగోరుచున్నాను. ఆ దివ్య భోగములను ఈ మానవ శరీరముతోనే అనుభవించవలనని కోరిక నాలో ఉన్నది. అందువలన మహర్షి, నేను సశరీరుడనై స్వర్గలోకమునందు నివసించు సౌకర్యమును పొందుటకు తగిన యజ్ఞము దేనినైనను నాతో చేయించండి. మునీంద్ర, మీరు సమస్తమును చేయ సమర్థులు. అందువలన నా ఈ కార్యమును తప్పక చేయండి. నన్ను కృప చూడండి. దేవలోకము వారికి కూడా సాధ్యము కాని యజ్ఞమును నాతో చేయించండి. శీఘ్రముగా నాకు స్వర్గప్రాప్తిని కలిగించండి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.